హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా కరకరలాడుతూ చేదు లేని కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చేదు అస్సలు ఉండదండి. ఇందుకు కావాల్సింది కాకరకాయ అండి. చాలా పచ్చి కాకరకాయలు తీసుకోండి, కొంచెం కూడా పండు ఉండకూడదండి. ఒక ½ కిలో తీసుకున్నాను నేను. అవి మొత్తం పీల్ చేసేసుకోవాలండి. చూసారా, అలా పీల్ చేసేసుకోవడం వల్ల లోపల కొంచెం చేదు అలా ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. అలా మొత్తం నీట్గా పీల్ చేసేసుకోవాలి. మనం మొత్తం కాయలన్నీ కొంచెం లోతుగానే పీల్ చేసేసేయండి. చేదు ఉండదన్నమాట అలా చేయడం వల్ల. పిల్లలు బాగా ఇష్టంగా తింటారని అలా చేయాల్సిందే, లేదంటే కొంచెం చేదు ఉంటే మంచిదే, కానీ పిల్లలు తినరని చెప్పేసి అలా చేసుకోవాలి. ఓకే అండి, నీట్గా కడిగేసుకోవాలి వాటిని మొత్తం పీల్ చేసేసిన తర్వాత. చూసారా, అలా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవన్నీ. ఇప్పుడు మనం వాటిని సన్నటి స్లైసెస్గా కట్ చేసుకుందామండి. చాలా పల్చగా కట్ చేసుకోవాలి, కొంచెం కూడా మందంగా కట్ చేయొద్దండి. అలా ఉండడం వల్ల వేగడం కాకుండా ఉడుకుతుందన్నమాట నూనెలో. అలా ఉడకడం వల్ల చేదు ఉంటుంది, ప్లస్ వచ్చేసి ఫ్రై అంత టేస్ట్ ఏమి ఉండదు. సన్నటి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసుకున్న కాకరకాయలు మొత్తం అలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నెలో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ముక్కలు మొత్తం అందులో పోసేసి బాగా పసుపు ఉప్పు ముక్కలకు పట్టేలా బాగా కలిపేసుకోవాలి. చూసారా, అలా ముక్కలకు మొత్తం నీట్గా పట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు వచ్చేసి అలా కలిపి పక్కన పెట్టేసి ఉంచుకుందాము. ఒక 10 మినిట్స్ అలా చేస్తే అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి. ఒక్కసారి మనం మళ్ళీ వాటిని ఒక్కసారి అలా కలిపేసుకుందాము. చూసారా, అలా నలపడం వల్ల అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి నీట్గా. అలా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని గట్టిగా పిండేసుకోవాలండి, అందులో ఉండే వాటర్ మొత్తం బయటకు వచ్చేదానికి. అలా నీట్గా గట్టిగా పిండేసుకొని ఓ ప్లేట్లో తీసి ఉంచుకుందామండి. అలా మొత్తం మనం వేసుకున్న కాకరకాయ ముక్కలు మొత్తం తీసి అలా ప్లేట్లో ఉంచేసుకొని ఇప్పుడు మనం పోపులోకి వెళ్ళిపోదామండి. చూసారా, మొత్తం గట్టిగా పిండేస్తే అందులో ఉండే వాటర్ మొత్తం పోవడం వల్ల అస్సలు చేదు ఉండదు. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ వేగాక 2 ఎండుమిర్చి, 2 చిన్నుల్లిపాయ రెమ్మలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి. అది కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి. ఇప్పుడు సాల్టు పసుపు ఇంకేం అవసరం లేదండి, ముందుగా మనం వేసేసాం కాబట్టి ఇంక ఇప్పుడు ఏం అవసరం లేదు. అలా ఏదన్నా కొంచెం వేగని ముక్క మధ్యలోకి అనుకుంటూ వేగిన సైడ్కి అంటూ అలా శుభ్రంగా మొత్తం వేయించుకోవాలండి. మూత పెట్టకండి, మూత పెడితే మెత్తగా అయిపోతాయి అనమాట. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో అలా వేయించుతూ ఉండాలి. చూసారా, కొంచెం కొంచెం వేగనివి అలా మధ్యలో కంటే ఆ నూనెలో వేగిపోతాయి అనమాట. మరీ వేగిపోయిన సైడ్కి అనేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఓకే, అలా వేయించేసుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది, అస్సలు కొంచెం కూడా చేదు ఉండదండి. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మనం కొబ్బరి కారం వేసేసుకోవాలండి. చూసారా, బాగా వేగిపోయాయి. ఇప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ కొబ్బరి కారం వేసుకొని కలిపేసుకుందాము. దీనివల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా దాంట్లోకి ఏం అవసరం లేదండి, మసాలాలు అలా ఏం అవసరం లేదండి, ఓన్లీ కొబ్బరి కారం సరిపోతుంది. కొబ్బరి ఎక్కువగా కారం కొంచెం తక్కువగా వేస్తే సరిపోతుందండి. చూసారా, మన కాకరకాయల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా ఉండే ఫ్రైని మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని చూడండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.